భాగ్యనగర్లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 29న శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టునందు. తిరుమల శ్రీవారి లడ్డూలో ఉపయోగించేటువంటి నెయ్యి కల్తీ జరిగిందని అబద్ధాలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మిగిలిన టీడీపీ కేడర్ కూటమి నాయకులకు అందరికీ కూడా పాప పరిహారం చేకూరాలని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు ప్రత్యేకించి పూజలు నిర్వహించారు. ప్రస్తుతం తిరుపతిలో ఉండేటువంటి టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో ఉండేటువంటి తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో ప్రత్యేకించి పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి వాళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించాలనుకోవడం. ప్రస్తుతం మనతో పాటు భూమన కరుణాకర్ రెడ్డి సార్, ఎలా ఉంది అంటే నిన్న ఇవాళ తిరుపతిలో తిరుమలకు విచ్చేయాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. సో అనుమతి నిరాకరించడంతో ఒకసారిగా కూడా రిక్రియేషన్ వివాదం తెరపైకి రావడంతో ఆయన తమ పర్యటన రద్దు చేసుకున్నారు. సో ఇవాళ ఈ కార్యక్రమం కావచ్చు, నిన్న రద్దయినటువంటి పర్యటన కావచ్చు, ఏ విధంగా చూస్తారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఎంతగా భయోత్పాతానికి గురవుతుందో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఆయన అకారణంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయటం, ఆ నిందల నుంచి బయటపడటానికి మరిన్ని తప్పులు చేయటము, ఒకదాని మీద ఒకటి తప్పులు చేసుకుంటూ పాలన అనేది పూర్తిగా పక్కకు వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేంద్రీకరింపబడ్డటువంటి విమర్శలతోనే రాష్ట్రం నడుస్తున్నది. తద్వారా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేయటానికి ప్రజలకందరికీ కూడా ద్రోహం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోగా ఒక్కటి కూడా ఆయన హయాంలో ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలను వంచిస్తూ కాలయాపన చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేస్తూ, నిందలు వేయటమే కాకుండా మరింతగా ఇలాంటివి నెయ్యి డిక్లరేషను ఇట్లాంటి అంశాలన్నీ కూడా పైకి తీసుకొని వచ్చి తద్వారా జనంలో నుంచి వాళ్లకు కావాల్సినటువంటి చంద్రబాబు ఇచ్చినటువంటి హామీల నుంచి పక్కకు మళ్లించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. చంద్రబాబు ఆరోపణలన్నీ కూడా పచ్చి అబద్ధమని జనం నమ్ముతున్నారు. అందుకే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కొండకు వస్తాను అంటే తన పెద్ద ఎత్తున శ్రేణులందరినీ సమీకరించి ఆయన మీద భౌతిక దాడి చేయడానికి కూడా సిద్ధపడినారు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు. చివరకు ఆయన ప్రయాణమే భగవంతుణ్ణి దర్శనం చేసుకోనివ్వకుండా చేసేంత దుర్మార్గపు తనానికి బరితెగించింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఒక మాజీ ముఖ్యమంత్రి 5 సంవత్సరాల పాటు బ్రహ్మోత్సవాలలో పట్టు వస్త్రాలు బహుకరించినటువంటి వ్యక్తి ఇంకా వారం రోజులలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి అనగా ఆ పూర్వ ముఖ్యమంత్రి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చి ప్రార్థన చేయడానికి వస్తే ఆయననే అనుమతించకుండా చేయగలిగినారు అంటే ఇంతకంటే పాపం మరొకటి లేదు. మామూలు పాపం కాదు ఇది. దైవ ద్రోహం, ద్రోహ చింతన, అపచారం, అన్యాయం. జగన్ మరికొద్దిసేపట్లో చేరుకోనున్నారు తిరుమల అంటేనే వైకుంఠం కాంప్లెక్స్ వద్ద కొన్ని పదుల సంఖ్యలో ఫ్లెక్సీలు అన్ని మతస్థులకు సంబంధించినటువంటి నియమ నిబంధనలు చెప్తూ అయితే ఒక్కసారిగా పర్యటన వాయిదా పడగానే ఆ ఫ్లెక్సీలను తొలగించడం ఏ విధంగా చూడాలి? పైన కొండ మీద ఉన్నటువంటి ఆ సంయుక్త కార్యనిర్వహణాధికారి ఎవరైతే ఉన్నారో బహుశా ఆయన పుట్టినరోజుకు వేసుకోవాలనుకున్నటువంటి ఫ్లెక్సీలన్నింటినీ కూడా అన్యమతస్కులు రాకూడదు అన్నట్టుగా మార్చి వేసుకొని సంబరపడినట్టుగా నాకు అర్థమవుతున్నది. తిరుమల చరిత్రలో ఎప్పుడూ కూడా ఇంతవరకు లేని విధంగా అన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి వెంకన్న చౌదరి వెంకన్న భక్తుడిగా పనిచేయాలి కానీ వెంకన్న చౌదరిగా వ్యవహరించటం అన్నది తప్పు. చంద్రబాబు తొత్తులాగా వ్యవహరించటం మరింత తప్పు. రోజు కనీసం అంటే 1000 మందో 700 మందో అన్యమతస్కులు వస్తూనే ఉంటారు. మేము చిన్నతనం నుంచి తిరుపతిలోనే ఉన్నటువంటి వాళ్ళం. ఏ మతస్థులైనా కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటం అన్నది ఆనవాయితీ. ఈ గుడి బ్రిటిష్ వారి హయాంలో ఉన్నప్పుడు బ్రిటిష్ అధికారులు కోకొల్లలుగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వాళ్లే. సాక్షాత్తు ఆనాడు మనకు కలెక్టర్గా ఉన్నటువంటి మన్రో అనేటువంటి అధికారి స్వామివారి కోసమని ప్రత్యేకంగా స్వామివారి అన్నప్రసాదాల కోసమని మన్రో గంగాళం అనేటువంటి ఒక గంగాళాన్ని అన్నప్రసాదాల కోసమని ఒక గంగాళాన్ని ప్రజెంట్ చేసినారు. మన్రో గంగాళం అని దానికి ప్రసిద్ధే కాకుండా మన్రో ఆయన మహా అనేటువంటి రీతిలో చాలా సంవత్సరాలు ఆ
అర్చకులు పలికేవాళ్ళు కూడా ఆ రోజులలో. ఇంత చరిత్ర ఉన్నటువంటి దేవాలయంలో హైందవ సంస్కృతి పట్ల, సనాతన ధర్మం పట్ల అపరిమితమైనటువంటి భక్తి విశ్వాసాలు కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవటానికి వెంకన్న చౌదరి నిన్న ఫ్లెక్సీలు వేస్తాడు, అన్యమతస్కులు రాకూడదని. ఒరు వేస్తే వేసినావు, అవి ఉంచాలి కదా. జగన్మోహన్ రెడ్డి పర్యటన వాయిదానంగానే అవన్నీ పెరిగేస్తాడా? మామూలుగా పుట్టినరోజు అయిపోతే పెరిగేస్తాడే, అట్లా కదా పెరిగేసినట్టు పెరిగేసినాడు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చూడాలని అవి వేసినాడు. జగన్మోహన్ రెడ్డి గారు రాలేదంటే అవి తీసేసినాడు. అంటే వెంకన్న చౌదరిలాగా వ్యవహరిస్తున్నాడు. కొండ మీద వెంకన్న స్వామి భక్తుడిలాగా వ్యవహరించటం లేదు అని దీన్ని బట్టి సుస్పష్టమవుతుంది. చివరిగా సిట్టు విచారణ ఎలా చూస్తారు సార్? అంటే పదే చెప్పాం కదండి, సిట్ అంటే సిట్టు చంద్రబాబు, స్టాండ్ అంటే స్టాండు. చంద్రబాబు ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చాడు, నెయ్యిలో కల్తీ జరిగిందని. నెయ్యికి బదులుగా పూర్తిగా పశువుల కొవ్వే వాడారు అని కూడా చెప్పారు. అదే రేపొచ్చి ఇవ్వబోతారు వాళ్ళు. సో అది మొత్తం మీద ఏదైతే ఈ అబద్ధాలు ఆడుతున్నటువంటి ఈ టీడీపీ నేతలకు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటూనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల శ్రీవారి భక్షణార్థం ఏ మతానికి సంబంధించినటువంటి భక్తులు వచ్చినప్పటికీ కూడా వాళ్ళ భక్తి విశ్వాసాలను ఏదైతే ఆచరణలోకి తీసుకుంటూ వాళ్ళని దర్శనానికి అనుమతించాలి. అలాంటిది దాదాపు 5 పర్యాయాలు బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికే పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి ఓ మాజీ సీఎంని ఇట నిబంధనల పేరుతో అనుమతి నిరాకరిస్తూ తిరుమల శ్రీవారి దర్శనానికి రానియకుండా చేయడం అనేది నిజంగా చాలా హేయమైనటువంటి చర్యగా చెప్తూనే వీటన్నిటిని కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. త్వరలోనే బుద్ధి చెప్పేటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి కూడా మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ బొమ్మన్ కరుణాకర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మునసాయితో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV తిరుపతి. భాగ్యనగర్లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ RTC క్రాస్ రోడ్స్ నందు, సెప్టెంబర్ 27న సంయుక్త మీనన్ చే నార్సింగ్ మెయిన్ రోడ్ HP పెట్రోల్ బంక్ పక్కన, సెప్టెంబర్ 29న శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టు నందు మంగళ్య షాపింగ్ మాల్స్ గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.